look at you and it's easy to see you are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met, jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మ శ్రీదత్? ఏం చేస్తున్నారు? ఏమైంది? నథింగ్. అందుకే పప్పులు తినొద్దన్న. ఓపెన్ చేయి, ఓపెన్. ఇక్కడ పప్పు ఇరికింది అనుక. ఇప్పుడు ఏం చేస్తున్నారు అమ్మ శ్రీదత్? ఇప్పుడు అమ్మ గోయింగ్ టు బే ఏంటి? దోశ దోశ అమ్మ దోశ పాడు. దోశ అమ్మ దోశ, వేడి వేడి దోశ. తెలుసు కదా నీకు రైమా? హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే పూజ పని మొత్తం అయింది. వ్లాగ్ స్టార్ట్ చేసాము, లేట్గా స్టార్ట్ చేసాము. యాక్చువల్గా టిఫిన్ వేసుకుందామని నేను ఆపలు. ఎందుకమ్మా? మాట్లాడొద్దా? స్టాప్ ఇట్. ఓకే ఓకే, స్టాప్ ఇట్ ఇష్యూ. ఓకే, దోశ వేస్తున్నా చెప్తున్నా. దోశ వేస్తున్నా చెప్తున్నా. దోశ దోశ వేద్దాం వేద్దాం, అదే వేద్దాం. ఇప్పుడే దోశ వేస్తున్నా. పూజ పని అంతా అయిపోయింది. నో నో, ఇప్పుడే తీయకూడదమ్మా, ఇప్పుడే తీయకూడదు. ఓకేనా? ఇక్కడ పెట్టుకో, ఇక్కడ పెట్టుకో. అమ్మ చెప్తుంది. ఓకేనా? పెద్ద దోశ వేసుకుందామా? చాలా అంటావా? చాలు, ఒకటి బిగ్ వేసుకుందాం మనం. యూ వాంట్ బిగ్ ఆర్ స్మాల్ వన్ శ్రీదత్? ఏంటంటే డే అంతా శ్రీదత్ నాతో ఉంటాడు కదా. మేమిద్దరం ఏం చేస్తాము, వాళ్ళ అక్క వచ్చే వరకు శ్రీదత్ ఫుడ్ తినడానికి ఎలా పేచీలు పెడతాడు, అమ్మ ఎలా ఫుడ్ తినిపిస్తుంది అన్నీ మీకు చూపిస్తా కదా. చెప్పు శ్రీదత్, చెప్పు. నాన్న మాట్లాడవా? ఓకే, మాట్లాడండినా. నేను ఫుల్ ఆకలేస్తుంది. ఇప్పుడు జావ తిన్నాడు, తర్వాత ఏం తినలేదు. దోశ తినాలి. ఇప్పుడు ఏం తినాలి? దోశ తినాలి. అమ్మకి నీకు ఇందులో అమ్మకి షేర్ ఇవ్వాలి. ఓకేనా? బిగ్ దోశ కదా, యూ షుడ్ షేర్ విత్ అమ్మ. ఓకే? యా. ఓ, నువ్వు పట్టుకున్నావా క్యామ్? చెప్పు మరి, చెప్పు. ఏం చెప్తావు? అమ్మకి ఇస్తావా? ఇస్తావా చెప్పు. ఓకే ఓకే, లెట్స్ గో. వెళ్దామా? వెళ్దాం. కూర్చుందమ్మా ఇక్కడ. అయ్యో, ఏమైందమ్మా? ఏమైంది? టీవీ పోలేదమ్మా, నేనే మ్యూట్ చేసా నేనే. పెట్టినా ఇప్పుడు? నీకు పెట్టాలా? యూ వాంటా? పెడతాను. అమ్మ పాటలు వస్తుంది, పెట్టినా? ఫిష్ చూద్దామా? ఓకే, ఏది ఫిష్? అదిగో ఫిష్ ఉంది. ఏది నాన్న? ఎటు వెళ్ళిపోయింది? స్టాండ్ అప్, ఇక్కడ చూద్దాం. అక్క బుక్ ఉంది ఇక్కడ, తీస్తాం. అక్క బుక్ ఉంది. ఓకే, వస్తున్నా. ఓకే, ఏది? ఏదమ్మా? ఉందా? వస్తుందా ఇటు? వచ్చింది. ఫుడ్ తింటున్నట్టుంది నాన్న. అది అక్కడుంది లోపల. ఎక్కడుంది? ఎటువైపు ఉంది?
కనిపించట్లేదురా నాకు. అక్కడ ఉంది నాన్న, నిజంగా. ఏం చేస్తుందమ్మా? ఇలా ఇలా అంటుందా? స్విమ్ చేస్తుంది అని చెప్పాలి. స్విమ్మింగ్. వద్దు, అమ్మో కొరికేస్తుంది. అవును, ఇంకా వెళ్దాం. అది బొజ్జు ఉంటుందంట నాన్న. బొజ్జు ఉంటుందంట అది. మనం పాలు తాగుదామా? నువ్వు పాలు తాగుతావా? ఆయ్, ఇక్కడ ఇక్కడ కూర్చొని ఫుడ్ తింటుందా? ఫుడ్ తిన్నాక బజ్జు ఉంటుందంట మళ్ళీ. నువ్వు కూడా పాలు తాగి బజ్జు ఉంటావు కదా ఇప్పుడు. అయ్యో అయ్యో, ఊరికే వచ్చేసిద్ది దొంగ నిద్ర. ఊరికే దొంగ నిద్ర వచ్చిద్దమ్మా కన్నయ్యకి. ఏమైంది ఏమైంది? ఎందుకు పోసుకున్నావు మరి డ్రెస్ మీద? చేంజ్ అయ్యి నేను అలానే ఉంచుకో, అలానే ఉంచుకో ఈ రోజంతా. ఎన్ని డ్రెస్సెస్ మారుస్తావు? చేంజ్ చేయండి నేనైతే. మరి ఎందుకు అలా ఫోన్ చేసుకున్నావు? కావాలనే చేసావు కదా. చెయ్యను చెప్పు, ఇంకొకసారి చెయ్యను చెప్పు. చేయనమ్మా చెప్పు, చేంజ్ చేస్తా. ఇంకోసారి పాలు స్ప్లిట్ చేయను అని చెప్పు. చెయ్యను చెప్పు. సూపర్ మచ్చియా డ్రెస్ వేస్తున్నానని. ఏ కలర్? కలర్ చెప్తేనే. ఏ కలర్ చెప్పు, చూపిస్తున్నా. నాకు చూపిస్తున్నా. ఐ విల్ షో యూ. చూపు. ఏ కలర్ ఉంది? యా, ఏబిసిడ్స్ ఉన్నాయి కానీ ఏ కలర్? కలర్ ఏముందమ్మా? ఈరోజు మా వారు లేరు, యాక్చువల్గా చిలుకూరు వెళ్ళారు. ఇంకా పాపకి నేనే క్యారేజ్ ఇచ్చి రావాలి. అందుకే నేను శ్రీదత్ ఇద్దరు వెళ్ళి ఇచ్చొస్తాం. ఆయన బాస్కెట్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఈరోజు ఫ్రైడే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని. ఎవ్రీ ఫ్రైడే దానికి రైస్ ఐటమ్, అంటే లెమన్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, పుదీనా రైస్, క్యారెట్ రైస్, ఫ్రైడే రైస్ ఐటమ్స్ అనమాట. సో ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమంది, చేద్దామని. అంత గంటలు ప్రాసెస్ ఏం కాదు నా ఎగ్ ఫ్రైడ్ రైస్. సింపుల్గా ఎగ్ అందులో కొట్టుపడేసి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసి కొంచెం జీలకర్ర వేసేస్తా ఫస్ట్ ఆయిల్లో. అందులో ఎగ్ కొట్టేసేసి కొంచెం ఉప్పు కారం వేసి కొంచెం పసుపు వేస్తా, అంతే. వద్దు, ఎగ్గు పగిలిపోయింది. అందులో రైస్ వేసేస్తా. అట్లనే ఇష్టం కూడా కన్నంకి. ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసి అబ్బాయి వేస్తే అసలు తిందు. వద్దు నాన్న, ఎక్కాల్సిందేనా? వంట చేసినంతసేపు ఇక్కడ కూర్చోవాల్సిందే. పెద్దయ్యాక మా శ్రీదత్ మాస్టర్ షెఫ్ అవుతాడు. ఇప్పటి నుండి అమ్మని అన్నీ అబ్జర్వ్ చేసి వంటలన్నీ ఇంట్రెస్ట్ చూస్తాడు. మాస్టర్ షెఫ్ అవుతాడు కన్నయ్య, గ్యారెంటీ. కళాయిలో కొద్దిగా ఇలా ఆయిల్ తీసుకొని జీలకర్ర కొంచెం వేయించుకొని బాగా ఒక ఎగ్ కొట్టేశాను. పాప వరకే కదా, ఒక ఎగ్ క్వాంటిటీ సరిపోతుందని. తర్వాత ఎగ్ని మంచిగా ఇలా స్మాష్ చేసుకొని కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని అవి కూడా వేగాక చికెన్ మసాలా ఉంటే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్లో. ఇంకా మసాలాలన్నీ ఎగ్ బాగా వేగితేనే, లేకపోతే పచ్చివాసన వస్తుంది. కొంచెం బాగా వేగాక రైస్ యాడ్ చేసుకోవడమే, అంతే. సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్ ఎగ్ ఫ్రైడ్ రైస్. నేను కూడా ఈవినింగ్ ఎప్పుడైనా ఏం కర్రీ చేయాలో తెలియనప్పుడు ఇలాగే సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటూ ఉంటాము. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేసి చూడండి. I look at you and it's easy to see you are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met, jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my. స్పూన్ తీసుకున్నా ఒకటి, వెళ్దాం. ఇంకా ఒకటి గొడవ. అదా స్పూను? స్పూన్ ఏది? తీయి స్పూన్ ఇక్కడ ఏదో ఒకటి. నేను తీస్తాను. పెద్దగా పోయితే ఇప్పుడు నువ్వు ఫుడ్ తిన్న స్పూన్ ఇది. కమ్ నాఫ్టర్నూన్ వెళ్ళిపోతున్నావు. అమ్మరా వద్దా? నువ్వు ఒక్కడే వెళ్తావు తెలుసా నీకు? స్కూల్ ఎక్కడ? ఇంకా చున్నీ వేసుకొని వస్తా. నాకు వాటరు
అది ఆ బాక్స్ ఇక్కడే పడిపోయింది. రా, ఆ బాక్స్ పడిపోయిద్దా? మా అమ్మకి ఇవ్వ నాన్న, అమ్మకి ఇవ్వ. నువ్వే పట్టుకోవాలా? సరిగ్గా పట్టుకో, మరి సరిగ్గా పట్టుకో, సరిగ్గా పట్టుకో, సరిగ్గా పట్టుకో నాన్న. ఇలా ఇవ్వ నాన్న, నాకు ఇవ్వమ్మా. ఇప్పుడు నేను శ్రీదత్ వెళ్తున్నాం వాళ్ళ అక్కకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి. క్యారేజ్ మాత్రం నాకు ఇవ్వండి, ఆడనే పట్టుకొని దిగాలంట. నాన్న అమ్మకి ఇవ్వమ్మా, అమ్మకి ఫాస్ట్ ఫాస్ట్ నడుద్దాం. అమ్మకి ఇవ్వమ్మా, అటుకొని పడిపోతావు. స్లోగా వెళ్ళు. టైం కాలేదు ఇంకా, బట్ అక్కడ పెట్టేస్తే టైం అయినప్పుడు అది తీసుకుంటుంది. స్లోగా బా. హలో, ఎక్స్క్యూజ్ మీ, వస్తున్నా ఆగు. ఇంక ఇవ్వు, బ్యాగ్ ఇవ్వు. బ్యాగ్ ఇస్తావా? ఇక్కడ వదిలేసాను నా నిన్ను. బ్యాగ్ ఇవ్వరా బాబు. ఇటు వెళ్దాం నాన్న, ఇటు వే ఉందిరా, షార్ట్ కట్ వెళ్దాం. దా కమ్. ఎందుకు రన్ చేస్తున్నావు? వెయిట్ అమ్మా, డోంట్ రన్. శ్రీదత్త ప్లీజ్ ప్లీజ్, అమ్మ కోసం వెయిట్ చేయి. పరిగెడుతున్నాడు ఒకటే. ఏయ్ నాన్న, శ్రీదత్ వెయిట్ వెయిట్. డాగీస్ వస్తే అక్కడ అద్దుగో. స్టాప్. అయిపోయిందా? అయిందా? ఎందుకు రన్ చేసావు? డాగీ వచ్చి శ్రీదత్ని తీసుకెళ్ళిపో. రన్ చేద్దని చెప్తున్నానా నీకు? నీ ఇష్టమే. మడిపడేల్స్ ఉన్నాయి ఇక్కడ చూడు. ఊరికి రన్ చేయడమే. ఏదో 3-4 days అయింది బయటికి రాద్దాం, తీసుకొస్తే జంప్. వెరీ గుడ్. షూ అమ్మని పడేస్తావు గున్ను. దా, అయిపోయింది, ఇచ్చాము. దగ్గరే, వాకబుల్ డిస్టెన్సే. ఏమైంది? ఏమైంది? I look at you and it's easy to see you are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met, jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. టైం 12 అయింది. శ్రీదత్తుకొని వచ్చింది, అన్నం పెడదామని. ఏమా ఇది అక్క బౌలా? ఇట్స్ ఓకే నాన్న, నీ బౌల్ అక్కడ స్టాండ్లో ఉంది, ఇప్పుడు నేను తీసుకురాలేను దాన్ని. ఏం కాదు, అక్క బౌల్లో ఒక రోజు తిను, పర్లేదు. ఓకేనా? అక్కకి ఎన్నిసార్లు ఇస్తావు క్యారేజ్? నువ్వెందుకు పెట్టావమ్మా చెయ్యి? అమ్మ ఫీడ్ చేస్తుంది కదా నీకు. నువ్వు తిందు నాన్న, నువ్వు నెక్స్ట్ ఇయర్ స్కూల్కి వెళ్తావు కదా. అది చేతి చెప్తా. నువ్వు స్కూల్కి వెళ్తావు కదా నాన్న, నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వే తిందు. టేస్ట్ చేయి, ఫస్ట్ టేస్ట్ చేయి. ఇది కామ్ కాదు, ఇది కామ్ కాదు. ఇందా పెట్టాను కామ్, అది కామ్ కాదు. ఇది కర్డ్ రైస్. కర్డ్ రైస్ తెలుసు కదా నీకు. మూతంతా పూసుకున్నావే, చిచ్చి. ఫస్ట్ ముద్దకే చూడు, అన్నం అయిపోయినలాగా చేసుకున్నావు. బాగుందా కర్డ్ రైస్? బాగుందా? బాగుందా? కర్రీ రైస్ బాగాలేదా మరి? ఇందాక బాగాలేదు. ఎందుకు? కాము ఉందా కొంచెం? ఇట్స్ ఓకే. డన్ కొట్టడానికి అమ్మ చేయి బాగాలేదమ్మా. పెట్టుకో, ఇంకా పెట్టుకో. అరే ఏమైంది? అరే ఏం మర్చిపోయావు? అరే సరే కూర్చో. ఏం మర్చిపోయావు? అరే అయిపోయింది, లోపల తిన్నాం. ఇంకా సార్ గారు బయటకు వచ్చారు. ఇప్పుడు తిరుగుకుంటా దాని మీద తిరుగుతుంటే నేను పెట్టాలంట. ఇంకా పెట్టుకొని వెళ్దురా. స్టెప్స్ మీద కింద పడతావు నాన్న, కిందికి వచ్చి స్కేట్ చేయాలి. చిట్టండ్రి కన్నయ్య
ఎక్కడ స్కేట్ చేస్తావు నువ్వు? నామ్నం చేయమ్మా తొందరగా. నామ్నం చేయి. స్లోలీ, మెల్లిగా రావాలి, మెల్లిగా. దా వచ్చేసా, వెరీ గుడ్. ఇంకా స్కేట్ చేయి. రిపేర్ స్టార్టా? రిపేర్ మాస్టర్ హలో. ప్రతిదీ రిపేర్ చేయకు. అక్క వచ్చాక ఇంకా ఏడుస్తుంది, అన్నీ ఇరగొట్టు పెడతావు. అది వచ్చేసరికి స్కూల్ నుండి ఏడుస్తుంది. నువ్వు అన్నీ ఇరగొడితే ఏడోదా? ప్రతిదీ రిపేరే. నామ్నం చేయమ్మా, ఇంకా 1, 2 అయితే అయిపోతుంది. అన్ని మాటలు చెప్పించుకొని తింటాడు. బట్ ఓపిక్గా వాడి చుట్టూ తిరిగి వాడిని ఎంటర్టైన్ చేస్తూ వాడికి మాటలు చెప్తూ ఉంటే తింటాడు. ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ చేస్తాడు, ఎప్పుడో ఒకసారి తప్ప, వాడికి ఒంట్లో అనీజీగా ఉన్నప్పుడు తప్ప. ఇక్కడేమో బట్టలు ఎప్పుడో పొద్దున్న వేసాను, మర్చిపోయాను శ్రీదత్తో ఉండి. దట్టు ఈ వీడియో కూడా రికార్డ్ చేస్తున్నాను కదా, ఇంకా అసలు మర్చిపోయాను, గుర్తులేదు. అప్పుడు చేస్తున్నాను. వద్దా? ఎందుకు వద్దు? అగో డోర్ క్లోజ్ చేస్తాను. మళ్ళీ నానా చిచి షార్ట్ వేసుకోవా? అయ్యో పప్పిషి ఏమంటారు నిన్ను? శ్రీదత్త పప్పిషి, శ్రీదత్త పప్పిషి, శ్రీదత్త పప్పిషి. గుడ్. గుడ్ నైట్ చెప్దానా? నీకు గుడ్ నైట్ కదా ఇప్పుడు నీకు గుడ్ నైట్. శ్రీదత్త ఎప్పుడు పడుకుంటే అప్పుడే గుడ్ నైట్ కదా. ఇక్కడ కూర్చొని చెప్తా. ఇగో గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. బజ్జుంటాం శ్రీదత్, నేను బజ్జుంటాం ఇంకా బజ్జున్నాం. అగో డోర్స్ క్లోజ్ చేస్తా. పడుకోవడానికి పేజీలు అవన్నీ రోజు మా ఇంట్లో ఆల్మోస్ట్ ఆల్ సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది. పడుకోబెట్టే టైం వచ్చిందా అసలు పడుకొని అంటాడు. ఆ టైంలో రూమ్లో ఉండి బయటికి పరిగెడతాడు, పడుకొని నేను ఏడుస్తాడు, ఒక దగ్గర ఉండడు. మొత్తం ఆ టైంలో టాయ్స్ అన్ని తీసి ఇష్టానికి ఇల్లంతా ఇసిరేస్తాడు, ఆ వస్తువులన్నీ పిచ్చి పిచ్చి చేస్తాడు. ఆ 10-15 మినిట్స్ మాత్రం లిటరల్గా చుక్కలు చూపిస్తాడు, ఫుల్ అల్లరి చేస్తాడు. బట్ నేను మాత్రం ఓపిక్గా భరిస్తాను. పిచ్చి కోపం వస్తుంది అసలు వాడు అప్పుడు చేసే టైంలో, అసలు కొట్టాలనిపిస్తుంది. బట్ ఓకే అని ఆ ఒక్క 15 మినిట్స్ ఓపిక ఉండి చిన్నగా కబుర్లు చెప్పి అలా బెడ్ మీదకి తీసుకెళ్ళి చిన్నగా పడుకోబెడతాను. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా పడుకొని ఇంత గొడవ చేస్తాడు. బట్ పడుకుంటే మాత్రం మంచిగా 2.5-3 అవర్స్ పడుకుంటాడు చక్కగా. అదండి శ్రీదత్తో నా డే అంతా ఇలా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ డైలీ మూమెంట్స్.